ముగ్గురు ఏకమైతే తప్ప మిమ్మల్ని ఓడించలేరు అనే కాడికి వచ్చారు. వన్ సైడ్ జగన్మోహన్ గారు సింగిల్ గా చేశాడు. ఆ ప్రకారం మనం ఎక్కడ 19 ఎక్కడం జరిగింది. కానీ మొన్న చేసిన ఒక్కసారి చేసేసరికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మనకు తెలుసు కదండి ఏం చేస్తారు వాళ్ళు ఒకసారి నెగ్గారు కదా వాళ్ళు ఇంకేం ఇస్తారో ఆశపడి జగన్ గారికి ఓట్లేదు. సో నిజంగా మీరు కనుక సంక్షేమం ఇస్తే అట్ ద సేమ్ టైం అభివృద్ధి పైన కొంత తక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్లనే మీరు డిబిటీ అంటే బటన్ నొక్కడం వల్ల సో ఇది కొంతమందికి నచ్చలేదా, లేదంటే మీరు అనుకున్న ప్రకారంగా వాళ్ళకి ఇంకింత ఎక్కువ వస్తుందని ఆశపడడం అనుకోవచ్చా? అంటే ఇంకేదో వస్తారని ఆశపడవచ్చు. దాని ప్రభావం అభివృద్ధి పైన మీరు మర్చిపోయారని కూడా ఉండదు కదా. ఇంచుమించుగా మా నియోజకవర్గంలో సుమారుగా 300 కోట్లతో తారు రోడ్లు వేసాం. 300 కోట్లు ఐసీ ప్లాజాలు మొత్తం రోడ్లే లేవు సార్. మీకు చెప్తాను వివరాలు చెప్పండి. దేవరపల్లి టు కోయిలగూడెం అంటే హైదరాబాద్ దేవరపల్లి రోడ్డు సుమారుగా అక్కడ నుంచి 200 కోట్లు, 100 కోట్లు మాది. అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉంది మొత్తం అది మాయం శాంక్స్ అప్పుడు ఉంది, మాయం చేసి కంప్లీట్ చేసాం. పైగా మెయిన్ రోడ్డు ఏది పెండింగ్ లేకుండా చూడండి చేసిన నా ఏళ్ళ మీద పెట్టి ఇంటర్లింక్ రోడ్లు ఏమన్నా